మాఘపురాణం 5వ అధ్యాయం. మాఘమాస మహిమ. కుక్కకు విముక్తి కలుగుట. దిలీప మహారాజా, సుమిత్రుని కథ ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన రీతిగా విన్నావు కదా. ఇంకొక కథను పార్వతికి ఈశ్వరుడు ఈ విధముగా చెప్పెను. అదెట్లనగా, మాఘమాసములో నదీ స్నానములు చేయువారు గొప్ప ధనశాలులగుదురు. వర్తమాన కాలమందు ఎన్ని కష్టములు అనుభవించుచున్నప్పటికీ మాఘమాసము మొదలైన తరువాత వారి కష్టములు క్రమేపీ సమిసిపోవును. మాఘశుద్ధ దశమి నాడు నిర్మలమైన మనస్సుతో శ్రీమన్నారాయణుని పూజించిన ఎడల శ్రీహరి కటాక్షమునకు పాత్రులగుదురు. అందులో అణుమాత్రమైనను సంశయము లేదు అని పార్వతీదేవితో శంకరుడు వివరించుచుండగా, పార్వతి, నాథ, శ్రీ లక్ష్మీనారాయణుల వ్రతము చేసిన ఎడల మనోవాంఛా ఫలిసిద్ధి కలుగునని చెప్పి ఉంటిరి గదా. ఆ వ్రత విధానమెట్టిదో ఎటుల ఆచరింపవలెనో తెలియపరచుడని కోరినది. అంత మహేశ్వరుడు పార్వతితో ఇట్లు చెప్పసాగెను. మాఘశుద్ధ దశమి నాడు ప్రాతకాలమున కాలకృత్యములు తీర్చుకొని స్నానము చేసి నది ఒడ్డున కాని ఇంటి వద్ద కాని మంటపము నుంచి ఆ మంటపము ఆవుపేడతో అలికి పంచరంగులతో ముగ్గులు పెట్టి మంటపము మధ్య 8 రేకుల పద్మము వేసి అన్ని రకాల పుష్పములు ఫలములు తీసుకుని వచ్చి లక్ష్మీనారాయణులను మంటపము మధ్య నుంచి ఆ విగ్రహాలకు గంధము, కర్పూరము, అగరు మొదలగు ద్రవములు పూసి పూజించవలెను. రాగి చెంబులో నీళ్లు పోసి మామిడి చిగుళ్లను అందులో ఉంచి దానిపై కొబ్బరికాయ పెట్టి కొత్త వస్త్రమునొక దానిని కప్పి లక్ష్మీనారాయణుల ప్రతిమను ప్రతిష్ఠించి పూజించవలేను. ఆ మండపము మధ్యలో సాలగ్రామమును ఉంచి ఒక సద్బ్రాహ్మణుని ఆహ్వానించి పూజించి వారి చేత ధూప దీప చందనాగరు పరిమళ వస్తువులు ఉంచి నైవేద్యము పెట్టవలెను. తరువాత రాగి పాత్రలో నీరు పోసి అర్ఘ్యప్రదానము చేయవలెను. అటు తర్వాత సూర్యనారాయణ స్వరూపుడగు శ్రీరామచంద్ర ప్రభువును మదిలో ధ్యానించవలెను. మాఘమాస స్నానము చేయువారు వారి తల్లిదండ్రులు బంధుమిత్రుల సమక్షములో మాఘమాస వ్రతము చేయవలేను. ఒక సద్బ్రాహ్మణునకు బియ్యము, బెల్లము, ఉప్పు, పప్పు, కాయగూరలు, పండ్లు మొదలగునవి ఏక పాత్ర యందు ఉంచి కాని క్రొత్త గుడ్డలో మూట కట్టి కాని దానమియ్యవలేను. మాఘ పురాణమును స్వయముగా పఠించినప్పుడు లేక వినునప్పుడు కానీ చేతిలో అక్షితలు ఉంచుకొని చివరిలో శ్రీమన్నారాయణుని ధ్యానించుకొని కొన్ని అక్షతలు భగవంతునిపై ఉంచి మరికొన్ని అక్షతలు తమ తలపై వేసుకునవలేను. కాన ఓ శాంభవి, మాఘస్నానము చేసి మాఘశుద్ధ దశమి నాడు లక్ష్మీనారాయణులను నిష్ఠతో పూజించిన ఎడల ఎటువంటి మహాపాపములైనను నశించిపోవును. ఇందులకు ఒక ఉదాహరణము కూడా తెలియచేసేదను. సావధానురాలై వినుము. గౌతమ మహర్షి ఒకనాడు తన శిష్యులతో కూడి తీర్థయాత్రలు చేయుటకై ఉత్తర దిశకు బయలుదేరాడు. వారు అనేక పుణ్యనదులలో స్నానములు చేయుచు ప్రసిద్ధ క్షేత్రములను దర్శించుచు మార్గమందున్న ముని పుంగవులతో ఇష్టాగోష్ఠులు జరుపుకున్నారు. అప్పటికి మాఘమాసము ప్రవేశించుట వలన కృష్ణానదిలో స్నానము చేయవలేనని ఆ ప్రాంతమునకు వచ్చి విడిది చేసిరి. గౌతముడు తన శిష్యులతో కూడి కృష్ణానదిలో సూర్యోదయ సమయములో స్నానము చేసి తీరమున ఉన్న ఒక రావి చెట్టుకు వచ్చి మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణే, అగ్రతో శివరూపాయ వృక్షరాజాయతే నమో నమః అని రావి చెట్టుకు నమస్కరించి ఆ చెట్టు మొదట ఆసీనుడై శ్రీహరిని విధియుక్తముగా పూజించెను. తర్వాత శిష్యులందరికీ మాఘమాస ప్రభావమును వినిపించెను. ఈ విధముగా ప్రతిదినము ఆచరించుచుండగా మాఘశుద్ధ దశమి నాడు ఆ చెట్టు మొదట మండపము ఏర్పరిచి ముగ్గులు, బొట్లు పెట్టి మామిడాకుల తోరణాలు కట్టి అలంకరించారు. ఆ మండపము మధ్యలో శ్రీహరి చిత్రపటము నుంచి పూజించినారు. ఆ విధముగా పూజించున్న సమయములో ఒక ఆడ కుక్క వచ్చి భగవంతునికి చేయుచున్న పూజా విధానమంతయు రెప్పవాల్చకుండా దీక్షతో చూచుచూ ఆ రావి చెట్టునకు ఎదురుగా కూర్చుని ఉండెను. శిష్యులు
వారి వద్దనున్న దండముతో దానిని బెదిరించిరి. ఆ కుక్క అచటి నుండి లేచి ఉత్తరం వైపు వెళ్ళి మరలా తూర్పునకు తిరిగి రావి చెట్టునకు ఎదురుగా కూర్చుని ఉండెను. శిష్యులు వారి వద్దనున్న దండముతో దానిని మరలా బెదిరించిరి. ఆ కుక్క రావి చెట్టు చుట్టూ తిరిగి వచ్చినది. అప్పటికి 3 సార్లు ఆ మండపము చుట్టూ ప్రదక్షిణము చేసినందున, అది మాఘమాసము అయి ఉన్నందున అది వెంటనే తన కుక్క రూపమును వదిలి ఒక రాజుగా మారిపోయెను. ఆ రాజు సకలాభరణములు ధరించిన వాడై మునుల ఎదుట నిలబడి వారందరికీ నమస్కరించెను. అక్కడున్న ఆడకుక్క రాజుగా మారిపోవుట చూచిన మునులు, గౌతమ మహర్షి కూడా అమితాశ్చర్యమునొందిరి. ఓయి, నీవెవ్వరవు? నీవిట్లు మారుటకు కారణమేమి అని గౌతముడు ప్రశ్నించెను. ముని చంద్రమా, నేను కళింగరాజును. మాది చంద్రవంశము. నా పేరు జయచంద్రుడు. నాకు అన్ని విద్యలయందు ప్రావీణ్యత గలదు. నా దేశ ప్రజలను ధర్మ మార్గమున పరిపాలన చేయిచూ ఉన్నాను. దాన ధర్మములని నాకు అతి ప్రేమ. నేను అనేక దానాలు చేసి ఇంటిని. గోదానం, భూదానం, హిరణ్య, సాలిగ్రామ దానాలు కూడా చేసి ఉన్నాను. ఎక్కువగా అన్నదానము, తిలదానము చేసి ఉన్నాను. అనేక ప్రాంతాలలో చెరువులు త్రవ్వించాను. నూతులు త్రవ్వించి బాటసారులకు నీడనిచ్చు నిమిత్తం చెట్లను నాటించాను. ధర్మశాలలను కట్టించాను. పశువులు త్రాగుటకు నీటి గుంటలు త్రవ్వించాను. నిత్యము బీద ప్రజల నిమిత్తం అన్నదానములు, మంచినీటి చలివేంద్రములు, ఎన్నో పుణ్యకార్యాలు చేసి ఉన్నాను. అనేక దేవాలయాలను నిర్మించి దైవ విగ్రహాలను ప్రతిష్ఠించాను. సద్బ్రాహ్మణుల చేతను, వేదాలు చదువు పండితుల చేతను ఎన్నో క్రతువులు చేయించాను. పురాణాలలో ఉన్న ధర్మాలన్నీయును చేసి ఉన్నాను. కానీ నేనిలా కుక్కనయ్యాను. దానికి కారణము లేకపోలేదు. అది కూడా నేను విషదపరచెదను వినుడు. ఒకానొక దినమున ఒక ముని పుంగవుడు గొప్ప యజ్ఞమొకటి తలపెట్టాడు. యజ్ఞము చేయుటన్న సామాన్య విషయము కాదు కదా. దానికి ధనము, వస్తు సముదాయము చాలా కావలెను. కాన ఆ ముని పుంగవుడు నా వద్దకు వచ్చి అర్థించెను. ముని సత్తముడు వచ్చిన వెంటనే ఎదురేగి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నా శిరస్సుపై చల్లుకొని కుశల ప్రశ్నలు అడిగి తిని, ఆ మునియు నా సత్కారమునకు మిక్కిలి సంతసించి, రాజా, నీకు గుప్త విషయములు తెలియచేయుదును. ఈ మాసములో మకర రాశి యందు సూర్యుడు ప్రవేశించును. ఆ దినము సూర్యోదయము అయిన తర్వాత నీవు స్నానము చేసి భక్తి శ్రద్ధతో మాఘమాస మహత్యమును చదువుట కానీ లేక వినుట కానీ చేయుము. దానివలన నీకు వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతియే కాక అశ్వమేధయాగము చేసిన ఎడల ఎంతటి ఫలితము కలుగును అంతటి ఫలము కానీ, తీర్థ స్నానములు చేయగా వచ్చిన ఫలము గాని, లేక దాన పుణ్యములు అనగా 100 యాగాలు, లేక దాన పుణ్యములు అనగా 100 యాగాలు చేసినంత ఫలము కానీ పొందగలవు. మాఘ శుద్ధ సప్తమి ఆదివారం వచ్చిన గాని, దశమి ఆదివారం వచ్చిన కానీ ఉదయమే స్నానము చేసినను, మరియు మాఘ పౌర్ణమి రోజు ఉదయమున స్నానము చేసినను మానవుడు ఎటువంటి పాపములనైనను విడవగలడు. ఒకవేళ ఇతర జాతుల వారైనను మాఘమాసమంతా నిష్ఠతో నదీ స్నానమాచరించి దాన ధర్మాలను ఆచరించి మాఘ పురాణము పఠించినను లేక వినినను మరుజన్మలో బ్రాహ్మణులై జన్మింతురు అని ఆ మునివర్యుడు నాతో చెప్పగా, నేను అతనిని అవమానించినట్టుల మాటలాడి ఇట్లంటిని, అయ్యా మునిసత్తమ, మీరు పలికిన విషయములు నాకు తెలియను. అన్నియు బూటకములు. వాటిని నేను యథార్థములని అంగీకరించెను. ఏవో అతిశయోక్తులు తప్ప మరొకటి కాదు. కాన నేను ఏ మాఘమాసములు చేయుట కానీ, దాన పుణ్యాదులు చేయుట కానీ, పూజా నమస్కారములు ఆచరించుట కానీ చేయును. చలి దినములలో చన్నీళ్లు స్నానము చేయుట ఎంత కష్టము. ఇక నాకు ఈ నీతి బోధలు చెప్పకుడు. నాకున్న ఫలములు చాలునని ఆ మునితో అంటిని. నా మాటలకు మునికి కోపము వచ్చినది. ముఖము చిట్లించుకొని, సరే, నేను చెప్పవలసినది చెప్పి తిని, అది నా ధర్మము అని యజ్ఞముకు కావలసిన ధనమును తీసుకొనకుండానే పోబోయెను. అంతట నేను ఆ మునిని చేతులు పట్టి బ్రతిమాలాడగా ఎట్టకేలకు అంగీకరించి ధనమును
తీసుకొని పోయెను. ఈ విధముగా నేను కొంతకాలము రాజ్యమేలి ప్రాణములను విడిచితిని. తరువాత నాకు వరుసగా 7 జన్మలు కుక్క జన్మయే వచ్చినది. నా పాప ఫలమేమో కాని కుక్కగా 7 జన్మలు బాధపడి తిని. ఇప్పుడు మీరు చేయు పూజాస్థలము చుట్టూ 3 పర్యాయములు ప్రదక్షిణము చేసి తిని కాన నా పూర్వ జన్మ స్మృతి నాకు కలిగినది. దైవ యోగమును ఎవ్వరునూ తప్పించలేరు కదా. ఇటుల కుక్క జన్మలో ఉండగా మరల నాకు పూర్వ జన్మ స్మృతి ఎటుల సంక్రమించినదో వివరింపుడని వేడెదెను. రాజు పలికెను. ఆ రాజు చెప్పిన వృత్తాంతము విని గౌతమముని ఆశ్చర్యపడి, మాఘమాసమును నీవు చులకనగా చూచుట వలన ఎంతటి విపత్తు వాటిల్లెనో అనుభవమే చెప్పుచున్నది. నీ వద్దకు వచ్చిన ముని సత్తముడు ఉత్తముడు. అతను పలికిన విషయములు అన్నీయు యథార్థములే. నీవు కుక్కవై ఎటుల పవిత్రుడవైతివో ఆ వృత్తాంతమును వివరించెదెను. సావధానుడై ఆలకింపుము. నేను నా శిష్యులతో కృష్ణవేణి తీరమందుండి ఈ మాఘమాసమంతయు కృష్ణానదిలో స్నానములు జపములు చేసి తిరిగి మరొక పుణ్యనదికి పోవుదమని వచ్చి ఉంటిని. మేమందరము ఈ వృక్షరాజము క్రింద విష్ణు విగ్రహాన్ని పూజించుకొనుచున్నాము. కుక్క రూపములో ఉన్న నీవు దారిన పోతూ ఇచట నైవేద్యమును చూసి తినవలేననడి ఆశతో పూజా సమీపమునకు వచ్చి కూర్చుంటివి. అప్పుడు నీవు ఎలా ఉన్నావో తెలుసా? నీ శరీరమున బురద మైల తగిలి ఉన్నది. చూచుటకు చాలా అసహ్యముగా ఉన్నావు. పరిశుద్ధలమై భగవంతుని పూజ చేయుచున్న సమయములో అచటకు జంతువు కాని పక్షి కాని వచ్చియున్న దానిని తరిమివేయుట సహజమే కదా. నీవు అసహ్యముగా ఉన్నందున నా శిష్యులు నిన్ని తపోదండములతో నిన్ను కొట్టబోవటచే పారిపోయి నైవేద్యమును తినవలెనను ఆశతో తిరిగి యథాస్థానమునకు వచ్చి కూర్చుంటివి. మరలా నా శిష్యులు నిన్ను కొట్టబోవటచే పారిపోయి తిరిగి మళ్ళీ వచ్చినావు. ఇట్లు 3 పర్యాయములు తిరుగుటచే భగవంతుడు నీ రూపమును మార్చి నిజరూపమును ప్రసాదించినాడు. అనగా భగవంతుని మండపము చుట్టూ తిరుగుట వలన మాఘమాస ఫలము కలిగి పునర్జన్మ వచ్చినదన్నమాట. ఇక మాఘమాసమంతయు నదిలో స్నానము చేసి భగవంతుని ధ్యానించి పురాణ పఠనము చేసినచో ఎంతటి ఫలము వచ్చును ఊహించుకొనము అని చెప్పగా రాజు వినుచుండగా అంతలోనే ఆ రావి చెట్టునకున్న ఒక తొర్ర నుండి ఒక మండూకము బయటకు వచ్చి గౌతమ ఋషి పాదములపై పడి బెకబెకమని అరచి అటూ ఇటూ గెంతుచుండెను. అట్లు గెంతుటలో మండపము మధ్యకు వచ్చి చూచుచుండగనే కొంచెములో హఠాత్తుగా కప్ప రూపమును వదిలి ముని వనితగా మారిపోయెను. ఆమె నవ యవ్వనవతి, అతి సుందరాంగి. గౌతమ ఋషిని చూడగానే ఆమెకు జ్ఞానోదయమై తన యొక్క పూర్వజన్మ వృత్తాంతమంతయు జ్ఞప్తికి వచ్చినది. అంతా గౌతమ ముని, అమ్మాయి, నీవెవ్వరి దానవు? నీ నామధాయమేమి? నీ వృత్తాంతము ఏమి అని ప్రశ్నించెను. ఆమె తన పూర్వజన్మ వృత్తాంతము తెలియచేయుటకై ఇట్లు చెప్పసాగెను. మాఘపురాణం 5వ అధ్యాయం పారాయణం సంపూర్ణం.